ఈ కార్యక్రమంలోని తదుపరి అంశానికి వెళ్తున్నాం. సంక్రాంతి సందర్భంగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ నిర్వహించిన వివిధ పోటీల్లో విజయం సాధించిన పిల్లలకు బహుమతి ప్రదానం ఇప్పుడు జరగబోతుంది. కవితలు మరియు పాటల విభాగంలో అద్భుతంగా ప్రదర్శించిన మన తెలుగు అసోసియేషన్ ఆఫ్ చిన్నారులను ఈ సందర్భంగా అభినందించబోతున్నాం. బహుమతుల ప్రదానానికి మన గౌరవ అతిథులను బహుకరించాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా కవితలు మరియు పాటల విభాగంలో 6 సంవత్సరాలు మరియు అంతకంటే పై వయసు గల విజేతలను ప్రకటిస్తున్నాం. ప్రథమ బహుమతి లక్షిత్ రాజ్ పాల్తి, ద్వితీయ బహుమతి లక్ష్మి మనోగి, తృతీయ బహుమతి ధ్రువ ఉరిమి, ఇక 6 సంవత్సరాల లోపు విభాగంలో ఇషాన్ చంద్ర 4 సంవత్సరాలు, చిన్న వయసులోనే ఇంత చిన్న వయసులోనే ఇంత అందమైన ప్రదర్శన చేసిన ఇషాన్కు ప్రత్యేక అభినందనలు. ఇక చెస్ ప్రతిభను చూపించిన కూడోస్ అందుకున్న సహస్ర అరగొండ అండ్ ఉడిపి కాలకృష్ణన్ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రంగోలీ పోటీల్లో విజేతగా నిలిచిన వారికి ఇప్పుడు బహుమతులు ప్రకటించబోతున్నాం. ప్రథమ బహుమతి అఖిల పాల్తి, ద్వితీయ బహుమతి సుదీష్ణ ఉట్టి, తృతీయ బహుమతి బాలకృతిక జయకుమార్, విజేతలందరికీ మన హృదయపూర్వక అభినందనలు. గుంటూరులో జరిగిన 3వ వరల్డ్ తెలుగు మహాసభలో ప్రతిష్టాత్మక ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారాన్ని అందుకున్న డెన్మార్క్ తెలుగు అసోసియేషన్ మరియు మన సంస్కృతి డెన్మార్క్ స్థాపకులు శ్రీ అమర్నాథ్ పొట్లూరు గారిని యూరోపియన్ తెలుగు డయాస్పొరా తరపున గౌరవ సన్మానం. ఏమని చెప్పమంటారు? నెక్స్ట్ పల్లవి
చెక్ చక్కనైన నాట్య ప్రదర్శన చేసిన మన తుద్దిల్ల మహాలక్ష్మికు చిన్న సన్మానం.